నమస్తే వ్యూవర్స్. ఇవాళ నేను కాకరకాయ కారం ఎలా చేసుకోవాలో చూపిస్తాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే, ముందుగా అయితే మంచిగా ఫ్రెష్గా ఉన్న కాకరకాయలు తీసుకోండి. కొన్ని కాకరకాయల్ని నీట్గా కడిగి ఇలాగ పెట్టుకోవాలి. తర్వాత ప్రాసెస్ చెప్తాను. ముందు ఇంగ్రీడియంట్స్ ఏం కావాలో చెప్తాను. ఎండుమిర్చి, తర్వాత ఎండు కొబ్బరి, తర్వాత ధనియాలు, జీలకర్ర, ఉప్పు, పుల్లటి పెరుగులో కొంచెం ఉప్పు వేసుకొని పసుపు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ కాకరకాయల్ని ముక్కలు చేసుకొని ఈ పుల్లటి పెరుగులో వేసుకొని ఉడకపెట్టుకోవాలి. ఆ ప్రాసెస్ ఇప్పుడు మీకు చూపిస్తాను. ఈ విధంగా వీటిని అయితే ముక్కలు చేసుకోవాలి పెద్దగా. చాలా బాగుంటుంది, ట్రై చేయండి. వీడియో అయితే పూర్తిగా అయితే చూడండి, మీకే ఈజీగా వచ్చేస్తుంది చేయడం. సో రోజు నాన్ వెజ్ పెడుతున్నాను కదా, వెజ్ కూడా అడుగుతున్నారు పెట్టమని, సో అందుకే వెజ్ చేస్తున్నాం అన్నమాట ఇవాళ. సో ఈ విధంగా కట్ చేసుకొని పెరుగులో నానబెట్టుకొని ఉడకపెట్టుకోవాలన్నమాట. చేదు అనేది పెరుగులో మనం ఉడకపెట్టడం వల్ల తగ్గుతుంది. ఈ కాకరకాయ కారం అనేది మనం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తినచ్చు, పప్పుకి నంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. సో ఇలా పండినా పర్వాలేదు, వేసుకోవచ్చు, ఏం కాదు. ఉడకపెట్టుకున్న వాటిని తర్వాత వేయించుకోవాలి. అవి కూడా చూపిస్తాను ప్రాసెస్. ముందుగా అయితే వీటిని ముక్కలు చేసుకొని పెరుగులో అయితే నానబెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని కాకరకాయలని ఉడికించుకోవాలన్నమాట. ఓకే, మిరపకాయలకి తొడిమలన్నీ తీసేసుకొని ఒలుచుకొని వీటిని అయితే వేయించుకోవాలి. పౌడర్ చేసుకోవాలి కాబట్టి. తొడిమలతో వేయటం వల్ల ఏమవుతుందంటే అది ఆ పౌడర్ వచ్చేస్తుంది అనమాట, మనకి టేస్ట్ అంతగా బాగోదు. సో తొడిమలు తీసేసుకొని వీటిని మిక్సీలో పౌడర్ అయితే చేసుకోవాలి. అది ఎలాగా అంటే వేయించుకోవాలి వీటినన్నిటిని. ఎండు కొబ్బరి, ఎండుమిర్చి, ధనియాలు, జీలకర్ర వీటినన్నిటిని ఇలా ప్యాన్ పెట్టుకొని ప్యాన్ మీద అయితే వేయించుకోవాలి. ఈలోపు ఈ కాకరకాయలు కూడా ఉడుకుతాయి. దీన్ని అయిపోయిన తర్వాత ఇది పౌడర్ చేసుకొని వాటిని అయితే వేయించుకోవాలి. ఆన్ చేసుకొని ప్యాన్ కూడా పెట్టేశాను. ప్యాన్ హీట్ ఎక్కుతూ ఉంటుంది. ఈలోపు నెక్స్ట్ వీటిని వేసుకొని వేయించుకోవడమే. సో కాకరకాయ ఉడకబెట్టుకున్నాక ఇలాగ ఫిల్టర్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లారిన తర్వాత వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు రెడీ చేసుకొని తొడిమలన్నీ తీసి ముక్కలు చేసుకున్నాం కదా, ఎండు కొబ్బరి, ఎండుమిర్చి వీటిని అన్నిటినీ ఇప్పుడు ఫ్రై చేసుకోవాలి. ప్యాన్ పెట్టుకున్నాం కాబట్టి. లైట్గా కొంచెం ఆయిల్ వేసుకొని వీటిని వేయించుకోవాలి. కాకుండా సిమ్లో పెట్టి వీటిని దోరగా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై అయిపోయిన వీటిని వేయించుకున్నాం కదా, ఈ విధంగా వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకోవాలి. నెక్స్ట్ ఎండు కొబ్బరి కూడా లైట్గా వేయించుకోవాలి. బట్ ముందుగా అయితే ధనియాలు, జీలకర్రని వేయించుకోవాలి. జీలకర్రని వాటిని కూడా లైట్గా వేయించుకోవాలి, మాడకుండా. అయిపోయినాయి అవి కూడా. నెక్స్ట్ ఇంకా కొబ్బరి జస్ట్ లైట్ అలాగా. నార్మల్గా అయితే పొయ్యి ఉంటే పొయ్యి మీద కాలుస్తారు కదా, ఆ ఫ్లేవర్ బాగుంటుంది. కూడా వేయించేసారు, ఇవి కూడా అయిపోయినాయి. ఇప్పుడు వేసుకోవడానికి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ అయితే పోసుకుంటున్నాం. ఇప్పుడు ఆ కాకరకాయల్ని నీళ్లు లేకోకుండా పిండాలి. ఎందుకంటే ఇది మనం వాటర్ ఉంటే ఏమవుతుందంటే చిందుద్ది నూనె వేడిది. సో దీంట్లో ఇప్పుడు వాటర్ అంతా వడగట్టి కాకరకాయలని అయితే పిండాలి. దాంట్లో ఉన్న వాటర్ వచ్చేలాగా. కాకరకాయలు కొంచెం గట్టిగానే, మరీ మెత్తగా కాకుండా ఇలా ఉడికించుకొని తీసేసాక వీటిని ఇప్పుడు వీటిలో ఫ్రై చేసుకోవాలి నూనెలో. ఇది
ఈ కారపొడి నెల రోజుల వరకు నిల్వ ఉంటుంది. మంచిగా జాగ్రత్తగా చేసుకుంటే నీరు అనేది మొత్తం పోయి తర్వాత ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై కూడా మరీ గట్టిగా చేసుకోకూడదు, మాడిపోయినట్లు. కొంచెం కలర్ బ్రౌన్గా వచ్చిన తర్వాత ఆపేసుకోవడమే. ఫ్రై అయితే అయిపోయింది, చూసారు కదా. దీంట్లోకి ఇప్పుడు మిక్సీ చేసేసుకున్నాం. ఇందులో ఫ్రై చేసుకునేవన్నీ ఎండి కొబ్బరి, వెల్లుల్లిపాయ కూడా వేసుకొని మిక్సీ పట్టి పౌడర్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ కాకరకాయలు వేసుకొని, కాకరకాయలు వేపిన నూనెలోనే ఈ పౌడర్ని వేసుకొని ఇప్పుడు మొత్తం మిక్స్ చేసుకోవాలి. లైట్గా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని. ఫైనల్గా ఇలా వచ్చింది. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని పప్పు వేసుకొని తింటే అదిరిపోతుంది. సో చూసారు కదా, ఇంతే కారపొడి, కాకరకాయ కారపొడి చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.